ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మన నిన్న అనుకుంటాను ఆ, ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే 2015లో తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత 2015లో ఈ చంద్రబాబు రేవంత్ రెడ్డి గారులను ఇద్దరిని మనకు టార్గెట్ చేస్తూ ఈ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఒక ప్లాన్ ప్రకారం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ ఓటు కొనడానికని ఒక ఆంగ్లో ఇండియన్ మెంబర్ ఆయన దగ్గర వీళ్ళు ఆ, మనకు రేవంత్ రెడ్డి ద్వారా 50 లక్షలు పంపించటము తర్వాత దాన్ని వాళ్ళంతా అక్కడ ఒక ట్రాప్ చేసినట్టుగా అన్నీ అక్కడ వీడియోస్ అన్నీ రికార్డింగ్ పెట్టి జరిగిన తతంగాన్ని అంతా రికార్డ్ చేసి సో ఆ రకంగా నోట్ కేసు బుక్ చేసి రేవంత్ రెడ్డిని జైల్లో ఒక 4 రోజులు ఉంచారు. సో మనకు మన చంద్రబాబు గారు సో ఆయన కూడా అరెస్ట్ చేస్తారు అన్న ఒక పెద్ద ఎత్తున దుమారం ప్రచారం చేసి 10 సంవత్సరాలు ఈ హైదరాబాదు జాయింట్ క్యాపిటల్గా ఉండాలని ఈ విభజన బిల్లులో చట్టం చేసినప్పటికీ ఆయన్ని ఇక్కడ ఉండకుండా తరమడానికి వీళ్ళు చేసిన కుట్ర, వీళ్ళు చేసిన ఒక ఎత్తుగడలో ఒక భాగమే ఈ ఓటుకు నోటు అనేది చాలామంది మేధావుల అభిప్రాయం. వాళ్ళు వేరే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, బట్ ప్రజా అభిప్రాయం ఇది. సరే, అల్టిమేట్గా దాన్ని ఓటు నోటు కేసు అది అల్టిమేట్గా సుప్రీంకోర్టు చేరింది. సో సుప్రీంకోర్టు చేస్తే హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు చేరింది. సో అందులో ఉన్న సమస్య అనేది హైకోర్టులో తేలకుండా అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏంటి సమస్య? ఈ ఓటుకు నోటు అనేది ఎలక్షన్ సంబంధితమైన నేరం కింద అయితే అది ఎలక్షన్ సంబంధ విధంగానే దాన్ని నేరారోపణ చేయాలి. అది దానికి యాంటీ కరప్షన్ బ్యూరోకు సంబంధం ఉండదు, అది ఎలక్షన్ కమిషన్కు సంబంధం ఉంటుంది అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు రైజ్ చేశారు. సో అందులో మనకు ఇది ఇక్కడ తేలకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. 2015 అంటే ఇప్పుడు 16, 2026 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు అంటుంది ఆ కేసు ఎవరైతే ఇప్పటిదాకా ఎంక్వైరీ చేశారో జస్టిస్ అమరేశ్వరి, ఆమె రిటైర్ అయింది కాబట్టి ఆ కేసు మళ్ళా మొదటి నుంచి వినాలా అని చెప్పేసి చీఫ్ జస్టిస్ గారి ఉత్తర్వు. అంటే 11 సంవత్సరాలు జరిగిన ఈ కాలంలో జరిగిన తతంగం అంతా గాన్ విత్ విండ్. సో మళ్ళా ఇంకా ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చేస్తారు. సో ఇది ఈ రకంగా మనకు ఈ కోర్టులలో అంతులేని మనకు వెయిటింగ్లో కేసులు ఉంటే మరి అలాంటప్పుడు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే శిక్ష ఎప్పుడు పడుతుందో తెలియటం లేదు మనకు. ఇది మన భారతదేశంలో చాలా వాళ్ళకి ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పినట్టుగా సో 10 ఏళ్ళ కేసులు, తర్వాత 20-30 ఏళ్ళ కేసులు కూడా ఉన్నాయట కోర్టులలో, తర్వాత 90,000 కేసులు మనకు సుప్రీంకోర్టులో ఉన్నట్టున్నాయి. ఇది మరి వీటి నుంచి మరి ఎప్పుడు ఈ సత్వర న్యాయం, ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్, మనకు ఆలస్యంతో చేసిన న్యాయము అది అన్యాయం కిందే లెక్క, న్యాయం కింద కాదు అని మనకు నానుడు ఉంది. అందువల్ల ఈ కోర్టులు ఈ ఓటుకు నోటు కేసును ఇంకా సాగనీయకుండా దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు మనకు చంద్రబాబు గారి హయాంలోనే వాటికి తీర్పు చెప్పి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేయటము, తప్పు చేయకపోతే నిర్దోషులని డిక్లేర్ చేయటము చేసి
దీన్ని మీరు ముగిస్తారని ముగించాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.